హాయ్ అండి. ఈరోజు నోట్లో వేసుకోగానే మృదువుగా జారిపోయే చక్కెర పొంగలి చూద్దామండి. వేడి వేడిగా తింటే చాలా బావుంటుందిది. అదే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తిన్నా గూడా బావుంటుంది. ఓయ్ అక్క ఆగు, నన్ను పిలవకుండా వచ్చేసావేంటి? అమ్మ వచ్చేసావా? ఇంకా రాలేదేంటా అనుకున్నా. సరే ప్రాసెస్ చూసేద్దామా మరి? చెప్పక్క, ఎందుకు నా పర్మిషన్? మెజర్మెంట్స్ చూసేద్దామండి. ఒక గ్లాస్‌లో 75% బియ్యం తీసుకుంటే 25% పెసరపప్పు అనమాట. మాకు అలా కాదు కమ్మగా కావాలి అనుకుంటే హాఫ్ తీసుకోవచ్చు. ఒక గ్లాస్‌లో హాఫ్ బియ్యం, హాఫ్ పెసరపప్పు తీసుకోవచ్చు. ఈ 2 కలిపి ఒక గ్లాస్ అయింది కాబట్టి ఒక గ్లాస్ బెల్లం తీసుకుందాం. బెల్లం ఏంటి చక్కెర పొంగల్లో చక్కెరేస్తారు కదా అనుకుంటున్నారా? బెల్లం హెల్తీగా చేద్దాం, మనం హెల్తీ వేలో చేద్దాం. ఫస్ట్ పెసరపప్పుని దోరగా వేగించుకుందాం గోల్డెన్ కలర్ వచ్చే వరకు. జస్ట్ కుక్కర్‌లో నార్మల్ ప్యాన్‌లోనే వేగించుకుందాం. వేయించుకున్నాక సైడ్‌కి తీసేసుకుని వీటిని వాష్ చేసుకో. అదిగో అక్క, నువ్వు మళ్ళీ వేయించాక వాష్ చేయమంటున్నావు, కాలుతుంది కదా. అందుకే చెల్లి ఫస్ట్ వాటర్ పోసుకుని చల్లారాక వాష్ చేసుకోవాలి. చెప్పేదాకా ఆగో కంగారు ఎక్కువ. ఆ వాష్ చేసిన బియ్యం పెసరపప్పుని కుక్కర్లో వేసుకుని 2 గ్లాసులు వేసుకుని 3 విజిల్ రానిచ్చుకుందామండి. మాకు టెక్స్చర్ ఇంకొంచెం నెయ్యి వేసుకుంటే మెతుకులు మెతుకులుగా ఉంటుంది. మాకు అలా కాదు శుద్ధగా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు అనమాట. ఈలోపు మనం తాలింపు చూద్దాము. అక్క, గార్నిష్ ఎలా చేయాలో నేను చెప్తా. సరే చెప్పమ్మా తల్లి. కుక్కర్ విజిల్ వచ్చేలోపు ఒక ప్యాన్లో గీ వేసుకుని కాజు కిస్మిస్ వేయించుకుని మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. అబ్బా అక్క, బోల్డ్ కాజు వేసావు అక్క నా కోసం. యమ్మీ అక్క. నీకోసమేలే కానీ 3 విజిల్స్ వచ్చాక ఇలా ఉందండి టెక్స్చర్. దీంట్లో గ్లాస్ బెల్లం వేసుకుని సిమ్లో పెట్టుకుని మనం కదుపుతూ ఉంటే బెల్లం కరిగి పాకంలా వస్తుందనమాట. ఆ టెక్స్చర్ చూడండి అలా వస్తుంది. ఓకే, కొంచెం గట్టిగా ఉందనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకుంటే సిమ్లో పెట్టుకుని కలుపుకోవచ్చు. ఇలా కాదు అనుకుంటే బెల్లాన్ని ఫస్ట్ నీళ్ళల్లో కొంచెం నీళ్ళు వేస్తే కరువు ఉంటుంది కదా, దాన్ని కూడా ఇందులో మిక్స్ చేయొచ్చు. తర్వాత ఈ గార్నిష్ ఇందులో వేసుకోవడమే. అబ్బా, టెక్స్చర్ ఎంత బాగుందో అక్క. చిన్నప్పుడు నేను గుడికి ప్రసాదం కోసమే వెళ్ళేదాన్ని. నాకు తెలిసే నీ గురించి. నచ్చితే లైక్ చేయండి.